ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో ప్రారంభమైన దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష. హాజరైన అతిరథ మహారథులు. దళితవాడలో రేపు రేవంత్ పర్యటన. మాట నిలబెట్టుకున్న ఏపీ సీఎం జగన్. అగ్రిగోల్డ్ బాధిత డిపాజిటర్లకు రెండో దశ చెల్లింపు. చిరంజీవి యువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా సత్యనారాయణ గౌడ్. నియామక పత్రం అందజేసిన చిరంజీవి సోదరుడు నాగబాబు. వనపర్తిలోని విశ్వక్సేన గోశాలలో తులాభారం. 700 కిలోల ఆవుకు తులాభారం నిర్వహించడం ఇదే తొలిసారన్న గోశాల యజమాని. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, వనపర్తిలోని విశ్వక్సేన గోశాలలో గోతులాభారం నిర్వహించారు. ఈ విషయాన్ని గోశాల నిర్వాహకులు సౌమిత్రి రామాచార్యులు వెల్లడించారు. శ్రావణ పౌర్ణమి తెల్లవారుజామున పాడ్యమి రోజున ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇది అతిపెద్ద గోవని, దీని బరువు 700 కిలోలు ఉంటుందన్నారు. ఇంత పెద్ద గోమాతకు తులాభారం చేయడం ఇదే తొలిసారని చెప్పారు. కబేళాకు తరలిస్తున్న సమయంలో పట్టుకొని ఇక్కడికి తెచ్చామన్నారు. జై శ్రీమన్నారాయణ. విశ్వక్సేన గోశాల వనపర్తి. నా పేరు సౌమిత్రి రామాచార్యులు. ఈరోజు గోతులాభారం శ్రావణ పౌర్ణమి తెల్లారి పాడ్యం రోజున గోతులాభారం జరిగింది. ఎంత పెద్ద గోవు అంటే 700 కేజీలు ఉంది ఈ గోవు. అద్భుతం. చాలా మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద గోమాతను కూడా తులాభారం చేయడం చాలా విశేషం. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇట్లాగే ఇంకా ఎన్నో తులాభారాలు జరిగి గోమాతకు దానగా అంటే ఈరోజు బెల్లము, ఉలువలు, మొక్కజొన్నలు, తౌడుతోటి 700 కేజీలు అయినాయి మొత్తం. దానికి ఒక భక్తురాలు ఈరోజు వాళ్ళ అబ్బాయి పేరు మీద పుట్టినరోజు సందర్భంగా ఈ తులాభారం చేయించింది. చాలా చాలా సంతోషంగా ఉంది. మొన్న ఈ కబేళాలకు తీసుకుపోతున్న గోవిది. దాన్ని మొత్తానికి కాపాడి మనం తీసుకొచ్చినందుకు ఇప్పుడు తులాభారం అవుతుంది గోమాతకు. జై శ్రీమన్నారాయణ. చిరంజీవి యువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రముఖ సంఘ సేవకుడు మోడేపు సత్యనారాయణ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు చిరంజీవి సోదరుడు నాగబాబు చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు చిరంజీవితో పాటు ఆయన కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సత్యనారాయణ గౌడ్ స్వస్థలం పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని పసుమాముల గ్రామం. ఆయన వెంట దశరథ్ ఉన్నారు. పేరు దశరథ్ కుమార్. నేను ఎల్బీ నగర్లో ఉంటాను. చిరంజీవి యువత రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుని నేను. మా అన్న మోడేపు సత్యనారాయణ గౌడ్ గారికి రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు చిరంజీవి గారికి, నాగబాబు గారికి, స్వామినాయుడు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మా అన్న సత్యనారాయణ గౌడ్ గారు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆయన చేసే సేవ కార్యక్రమాలే ఇప్పుడు ఆయనకి ఆ పొజిషన్ నిలబెట్టారని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. మోడేపు సత్యనారాయణ గౌడ్ రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు నాగేంద్రబాబు గారు వినతిపత్రం అందజేశారు. నేను ఇప్పటి వరకు 20,000 మొక్కలు నాటాను, 30 సార్లు రక్తదానం చేశాను, ఒక 20 బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేశాను, 4 ఐ డొనేషన్ ఇప్పించాను. 4 చనిపోతే మరణించిన తర్వాత నన్ను గుర్తించి ఈ రాష్ట్ర చిరంజీవి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనా ఇంకా నేను ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని నా మనస్ఫూర్తిగా చెప్తాను. అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు వల్లంకొండ సాయి సుదర్శన్ సేవలపై చాగలమర్రి వాసులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఏదైనా శుభకార్యం ముగిసిన తర్వాత ఆహారం మిగిలితే దానిని సేకరించి నిరుపేదలకు అందజేస్తున్నారు. తనను 9948340319 8639004400 నంబర్లపై సంప్రదించవచ్చని చెప్పారు. ఈ విషయమై సోషల్ మీడియా కన్వీనర్ నాసిర్ పఠాన్ మాట్లాడుతూ, సాయి ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. చెట్టుగడ బొమ్మరాను అది
बॉम्बर जाती हो ओके ना साला दाल ना था गोंगरा बघा पुन्हा काची अंदाला సాయి 2 minutes వీడియో తీస్తానా 2 minutes చాలు కదా చాలా మన దాచు चून तक घन खा ले भाभी काची तुला ये गोंगूर మెల్లగా పెట్టుకో కింద పడుతుంది కింద పడతాదిరా పడిపోతుందిరా బాగా పెట్టుకో అక్కడ పోపించుకుంటా అందులో చార్లకు గోవాకలు బాజిలో కాచి కాచి ముక్కిలే ముగ్గురు అన్న నాకు ఇల్లు కాదు అన్న నాకు కూడా దాని నమస్కారం అండి. ఇప్పుడు మనం కుడురసాలో ఉన్న గుర్రాలు ఉన్న చోటికి వచ్చినాము. ఇక ఒక కార్యక్రమంలో మిగిలిన భోజనం అంతా కూడా తెచ్చి వీళ్ళకు పంచడం జరిగింది. మేము కూడా ఇంతకుముందు కార్యక్రమాలు చేసి భోజనాలు మా ఇంట్లో కూడా సొంత ఇంట్లో కూడా మిగిలితే పారేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని తీసుకురాకూడదని అనాథ రక్షక్ ఫౌండేషన్ సేవా అధ్యక్షుడు సాయి ఒక నిర్ణయాన్ని తీసుకుని వచ్చినాడు. ఆ నిర్ణయము బాగా ఆలోచించి ఎక్కడైనా మిగిలిన అన్నము వేస్ట్ కాకుండా వేరే ఇతరులకు పెట్టాలా, ఆ అన్నం వాళ్ళకు ఆకలిని తీర్చాలని ఎక్కడెక్కడ పెళ్లి పదార్థాలు కానీ ఏదైనా కార్యక్రమాలు కానీ మిగిలిన అన్నం కూడా అన్నం తెచ్చి గూడరాలున్న చోటికి చేర్పిస్తున్నాడు. ఇతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలానే ఈ కార్యక్రమానికి సహకరించిన మన లడ్డు మాబాషా కుమారుడు సాధకన్నకి, ఆయన ఫ్రెండ్కి, మన యువతేజన్న కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మాట నిలబెట్టుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 10,000 నుంచి 20,000 రూపాయల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్దారులకు రెండో దశ చెల్లింపులను ప్రారంభించారు. కర్నూలు కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, పాండ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్ పాల్గొన్నారు. 370 మందికి ఆ కుటుంబాలకు 666,84,00,000 ఈరోజు నేరుగా ఈ కార్యక్రమం తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో లేకి వెళ్ళేట్టుగా బటన్లోకి వెంటనే జరుగుతుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము అని చెప్పి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము అని చెప్పి కనీసం ఆ 20,000 రూపాయల వాళ్ళు డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి ఇచ్చేసే కార్యక్రమం ఈ రోజుతో ఆ కార్యక్రమం జరుగుతుంది. ఓ ప్రైవేట్ కంపెనీ బహుశా దేశంలో ఎక్కడ జరగలేదేమో డిపాజిట్ చేసిన వాళ్ళందరినీ కూడా గాలి వదిలేసిన పరిస్థితులు మనం చూసాం. వారి కష్టాలను చూసి వారికి మంచి జరగాలి అక్షరాల 10,40,000 మంది బాధితులందరికీ కూడా చెప్పిన మాట ప్రకారం 905 కోట్ల రూపాయలు 905,57,00,000 రూపాయలు ఈ రోజుతో చెల్లించినట్టు. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కింద 28,295 మందికి మనము 26,97,00,000 రూపాయలు ఇప్పుడు డిపాజిట్ చేయబోతున్నాం సార్. అదేవిధంగా మొదటి ఇన్స్టాల్మెంట్లో 14,498 మందికి కోసము విశాలాక్షి గారిని కర్నూలు నుంచి సార్ చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి కలుపుతున్నారు. వారు మాట్లాడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు సార్. సార్ తమ పర్మిషన్తో వారి చేత మాట్లాడిస్తారు.
జగనన్న నమస్తే అన్న, బాగున్నారా అన్న? అన్న నేను కర్నూలు నివాసినన్న, నా పేరు విశాలాక్షి, నేను చిరు వ్యాపారినన్న. అగ్రిగోల్డ్ సంస్థలోను వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని రోజు దాచుకోవచ్చు అని చెప్తే నెలకు 500 రూపాయలలాగా నేను జమ చేస్తూ మొత్తం 2012 నుంచి 2016 వరకు 11,500 రూపాయలు జమ చేశానన్న. 2016 సంవత్సరంలో ఈ అగ్రిగోల్డ్ సంస్థ మూత వేయబడింది, ఎత్తివేయబడింది. చాలా బాధపడ్డానన్న. నా డబ్బులు నేను ఎట్లా కష్టపడి దాచుకున్నాను. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష ప్రారంభమైంది. డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ అధ్యక్షతన ఎస్సీసీఎల్ చైర్మన్ ప్రీతం, ఎస్టీసీఎల్ చైర్మన్ జగన్లాల్ నాయక్ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే సీతక్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ ఎంపీ రాజయ్య, బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. ఏదైతే ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రోజే 1,07,000 ఖాళీ లేకున్నాయి. దాదాపు 40,000 గిరిజన బ్యాంకుల వేకెన్సీస్ ఉన్నాయి. అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్లో 29న బోనాల వేడుకలు జరగనున్నాయి. ఈ విషయాన్ని గంగపుత్ర శ్రీ గంగా గౌరీశ్వర భజన మండలి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పూస నరసింహ వెల్లడించారు. ఖైరతాబాద్ ఏడుగుడుల దగ్గర నుంచి బోనాలు చలవ పందిరితో ఊరేగింపుగా బయలుదేరి ట్యాంక్బండ్ సమీపంలోని గంగా భవాని అమ్మవారికి బోనాలతో పాటు గంగ తెప్ప సమర్పిస్తామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో గంగపుత్ర సంఘం అధ్యక్షులు కారురవేణి లింగం, ప్రధాన కార్యదర్శి పెంటం నరసింహరావు, కోశాధికారి ముడారి పరశురాం పాల్గొన్నారు. ఏంటంటే తక్షణమే మా విశ్వకర్మ బంధువులు ఎంతో మంది ఆకలి దప్పికలతోటి ఉండి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. ఈనాడు విశ్వకర్మ జాతి చాలా ఎంటకబడ్డది. అందుకే మాకు తక్షణమే 10 లక్షల సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ప్రకటించాలి. ఎందుకంటే దళిత బంధు అని ప్రకటించినరు, ఆ విధంగా మాకు విశ్వకర్మ బంధు అని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. మేము మళ్ళా ఫారెస్ట్ వాళ్ళు వడ్రంగి పని చేసేటోళ్లను చాలా బాధలు పెడుతున్నారు. రోడ్ల మీద ఒక వ్యక్తి కర్ర తీసుకొచ్చి మంచం చెయ్యి, డైనింగ్ టేబుల్ అని కొంతమంది తెచ్చిస్తే కూడా ఆ కర్రను కూడా పట్టుకుంటున్నారు, ఆ రూట్ పర్మిట్ కావాలని. దాన్ని ఫారెస్ట్ దాడులు చేసి కట్టెల మిషన్లు, దువ్వోడ మిషన్లు గుంజుకపోయి కూడా చాలా బాధ పెడుతున్నారు. ఎంతోమంది జైత్యాల జిల్లాలో కట్టెల మిషన్ ఇచ్చేస్తే వాళ్ళు ఉరేసుకొని చనిపోయిండు. ఒక ఆయన విషం దాగి చనిపోయిండు, నా దువ్వోడ మిషన్ గుంజుకపోయిండు కదా అని. ఈ విధంగా ఖమ్మంలో ఏం లేక 3 ఆడపడుసులు, అమ్మాయి అందరూ వాళ్ళు చనిపోయినారు. ఇట్లా మా విశ్వకర్మ జాతులు 32 మంది దాకా చనిపోయినారు. దాని కొరకు మాకు ఈ కులవృత్తుల వారు పనులు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రపంచానికి తెలుసు. ఐకేయాను, కార్పెంటర్ షాపులు, ఇవి ఎన్నో జరుపుట్ల వాళ్ళకు తినటానికి తిండి లేక ఏం లేక ఎంత బాధపడుతున్నారో, ఎంత దీనస్థితిలో ఉన్నారో ఆ బాధ చూడదారక నేను నిరారదీక్ష చేస్తున్నా. ఒక్క 20 మంది సావురకాడ పోయి చూసి ఎందుకు చచ్చిపోయింది అని అడిగితే వీళ్ళకు ఏం లేక పెళ్లి కాక వీళ్ళు ఆడపడుచులు చనిపోయినారు అని ఖమ్మంలో చెప్తే ఎంతో బాధపడ్డాం. ఏ ఎమ్మెల్యేలు కానీ ఏ మినిస్టర్లు కానీ ఒక్కరు పరామర్శించిన వాళ్ళు లేరు, ఒక్కరు సానుభూతి చెప్పిన వాళ్ళు లేరు. అందుకు ఈ నిరాహారదీక్ష చేస్తున్నాం. మాకు తక్షణమే కమ్మరి వృత్తి చేసే వాళ్లకు, శిల్పి వృత్తి వాళ్లకు, కంచరి వృత్తి వాళ్లకు, వడ్రంగి వృత్తి వాళ్లకు ప్రతి ఒక్కరికి 50% రాయితీ మీద ముడి సరుకులు ఇప్పియాలని కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. డిమాండ్. విశ్వకర్మ ఆకలి దప్పులతో అలమటించిపోతున్నారంటూ మైలార్దేవపల్లి మాజీ సర్పంచ్ వడ్ల సుదర్శన్చారి ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వకర్మ మేలుకో పేరిట ఇందిరా పార్కులో కొనసాగుతున్న నిరసన దీక్షను ఉద్దేశించి ప్రసంగించారు. విశ్వకర్మల్లో తల్లిదండ్రులు లేని పిల్లలు ఎందరో ఉన్నారని, విశ్వకర్మ జాతి వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు కేటాయించినట్లుగానే విశ్వకర్మలకు కూడా విశ్వకర్మ బంధు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కొత్తపల్లి సరిత, బచ్చాల పద్మాచారి, మోత్కూరి వీరభద్రాచారి, కృష్ణమూర్తిచారి, అనంతాచారి పాల్గొన్నారు. రిలే నిరాహార దీక్షకి ఇంకా ఎక్కువ మంది, మనము ఇంతమందే కాదు
మన ఐక్యతని ఇంకా చాటు చెప్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే మనలో ఐక్యత లేకపోవడం వల్లనే మనం ఇంకా వెనకబడి ఉన్నాము. అలాగే ఈ ప్రభుత్వం కరోనాలో మనం ఎంతో మందిని కోల్పోయాము. మన కష్టాలని గుర్తించి మనకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఆంధ్ర నుంచి వచ్చిన విశ్వబ్రాహ్మణ ఆడపడుచులుగా ఆంధ్ర తెలంగాణ అనేటువంటి భేదం లేదు మాకు. మనమంతా ఒకటే అనే భావంతో ఈ దీక్షలు విజయవంతమైనందుకు మన ప్రభుత్వం గుర్తించి మనకి కావలసినవి సమకూర్చాలని కోరుకుంటూ జై విశ్వకర్మ. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం విభిన్న పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ऐसा जाओ ऐसा सुनीता आकुला सुनीता श्यामला सुनीता आकुला सुनीता विजयलक्ष्मी विजयलक्ष्मी अंबाटी विजयलक्ष्मी मल्लेश्वरी लक्ष्मी देवरैना लक्ष्मी संध्या కర్నూలు జిల్లా కోడుమూరులో కొండపై గల కొండలరాయుడు ఆలయానికి ప్రత్యేకత ఉంది. ఈ కొండను కొండరాయుడు కొండగా పిలుస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమగా భక్తులు కొలుస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం 3వ సోమవారం ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. కొండపై ఏ రాయిని కదిపినా తేలు ప్రత్యక్షమవుతుంది. కొండపై చేరుకున్న భక్తులు మొదట తేళ్ల వేటను కొనసాగిస్తారు. తేలు దొరికితే చాలు అదృష్టంగా భావిస్తారు. దానికి దారం కట్టి స్వామివారికి హారంగా అలంకరించి పూజిస్తారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. స్వామి మహిమ కారణంగా పట్టుకున్నా ఇక్కడ తేళ్లు హాని చేయవని, ఒకవేళ కుట్టినా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే నొప్పి ఉండదని అంటారు. మహిళలు, చిన్నారులు వీటిని పట్టుకున్న చేతిపై, శరీరంపై వేసుకుంటూ విచిత్ర విన్యాసాలు చేసినా ఇవి ఎటువంటి హాని చేయకపోవడం విశేషం. నెత్తి వినేసుకుంటాను. నాలుగు పైన చూడు నాలుగు పైన
మీరు తీసుకోరా వ్యవసాయంలో వచ్చే ఆదాయం రైతన్నలకు అందడం లేదంటూ తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. సమితి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దళారులే బాగుపడుతున్నారని చెప్పారు. దేశంలో వ్యవసాయంపై ఆధారపడే వాళ్ల సంఖ్య అధికమని, రైతులంతా అప్పుల పాలయ్యారని తెలిపారు. ఇది ఎక్కడ కిందికి దాకా ఇది ఎందుకైందని చెప్పారు. ఏం చేస్తున్నామని వాళ్ళ గ్రాఫ్ ఇట్లా దిగింది కానీ అభివృద్ధి మాత్రం ఉంది రాష్ట్రంలో. గ్రాఫ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్ వాళ్ళ రిపోర్ట్లోనే తక్కువ ఉంది. ఇట్లా పైకి పోవాలి. మన పరిస్థితి నయమని చర్చ జరుగుతున్నప్పుడు అప్పుడు జయశంకర్ గారు శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ డిమాండ్ ఆవశ్యకత మీద రిపోర్ట్ ప్రజెంట్ చేసింది. ఆ రిపోర్టు దాదాపు ఒక రోజంతా అంతా అయిపోయినాక కమిటీ వాళ్ళకి అప్పటి వరకు ఏం అభిప్రాయం అంటే తెలంగాణ వైబుల్ కాదు. మొత్తం చూసినాక వాళ్ళకి అర్థమైంది ఏంటంటే తెలంగాణ వైబుల్ స్టేట్. ఈ వైబుల్ స్టేట్ అనే దానికి కర్మలు మేము అవసరం అంటే విపరీతంగా హైదరాబాద్ కేంద్రంగా ఒక ఆదాయం తెలంగాణ ఉన్నాయి. అయితే వచ్చిన ఆదాయాన్ని తెలంగాణ సరిగ్గా వినియోగించుకోలేదు. అప్పుడు మా లెక్కలో 75,000 కోట్లు వస్తాయి తెలంగాణకు సుమారుగా. ఈ 75,000 కోట్ల ఆదాయంతో విపరీతంగా అభివృద్ధి చెందొచ్చు అని. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే వచ్చిన ఆదాయాన్ని సద్వినియోగం చేయటం, విద్య మీద విపరీతంగా పెట్టుబడి పెట్టాల్సింది, వైద్యం మీద. మూడోది కీలకం ఏంటంటే ఉపాధి కల్పన లక్ష్యంగా. నాలుగోది వాస్తవానికి ప్రభుత్వం చేసిన ఖర్చుతోని మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కాదు. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చును, మిషన్ భగీరథ ఖర్చును విపరీతంగా పెంచి ఆ రెండింటి మీద వ్యయం బాగా చేసి దాని నుంచి వాళ్ళు కమిషన్లు రాబట్టుకునే ప్రయత్నం చేసింది. మిగతావి విస్మరించడంతో ఇరిగేషన్ రంగం అనేది పెండింగ్ ప్రాజెక్టుల వ్యయం ఇప్పుడు 1,78,000 కోట్లని మొన్న క్యాగ్ నివేదిక తేల్చి. వాస్తవానికి గవర్నమెంట్ జాగ్రత్త పడి ఉంటే ఖర్చు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పొదుపుగా పెట్టుకుంటే ఈ ఇబ్బంది కలిగేది కాదు. రెండవది విద్యా వైద్యం అభివృద్ధి చెందేది. మూడవది ఉపాధి కల్పన మీద బాగా దృష్టి పెట్టి పెట్టుబడులను ఆ లక్ష్యంతో కనుక కేంద్రీకరించి ఉంటే తెలంగాణకి ఎక్కువ లాభం జరిగేది. ఆ ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. మేము ప్రత్యామ్నాయం ఏమో అవకాశం ఉంది అంటే తెలంగాణ ఇంత ఆదాయాన్ని ఈ మూడింటి మీద దృష్టి పెట్టి ఖర్చు చేస్తే బాగుంటుంది. ఉపాధి, విద్య, వైద్యం దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేస్తుంటే ఇవాళ ఈ రకంగా గ్రాఫ్ పడిపోయే పరిస్థితి ఉండదు. అది మేము ప్రధానంగా భావిస్తాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లిలో ప్రారంభమైన దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష. హాజరైన అతిరథ మహారథులు. దళితవాడలో రేపు రేవంత్ పర్యటన. మాట నిలబెట్టుకున్న ఏపీ సీఎం జగన్. అగ్రిగోల్డ్ బాధిత డిపాజిటర్లకు 2వ దశ చెల్లింపు. చిరంజీవి యువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా సత్యనారాయణ గౌడ్. నియామక పత్రం అందజేసిన చిరంజీవి సోదరుడు నాగబాబు. వనపర్తిలోని విశ్వక్సేన గోశాలలో తులాభారం. 700 కిలోల ఆవుకు తులాభారం నిర్వహించడం ఇదే తొలిసారన్న గోశాల యజమాని. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.